हरिः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीताभागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ప్రాణికోట్ల యొక్క ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపము చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 2వ అధ్యాయము నత్వేవాహం జాతు నాశం అనేటువంటి శ్లోకం ద్వారా ఉపనిషత్తుల్లో ఏ మహావాక్యాలైతే చెప్పబడ్డాయో ఆ మహావాక్యార్థమే ఈ శ్లోకం ద్వారా చెప్పినాడు భగవంతుడు. తత్వం అసి అనేటువంటి మహావాక్యార్థాన్నే చెప్పినాడు. అంటే జీవేశ్వరుల యొక్క అభేదాన్ని ప్రతిపాదించినాడు. ఆ జీవేశ్వరుల యొక్క అభేదము నిశ్చయం కావాలంటే తత్వమసి మహావాక్యాన్ని చక్కగా విచారం చేయాలి. తత్పదం పట్ల అంటే పరమాత్మ విషయంలో ఎవరికి కూడా సందేహం లేదు, కానీ త్వం పదం పట్ల అంటే జీవుని విషయంలో సందేహాలు ఉన్నాయి. ఈ జీవుడు దేవుడు ఎలా అవుతాడు అని. అయితే మరి ఈ జీవుణ్ణి దేవునితో అభేదం చేయాలంటే జీవుణ్ణి
పరమాత్మ యొక్క లక్షణాలు కలవాడుగా సిద్ధి చేయాలి. మరి ఏ విధంగా సిద్ధి చేసేది అని అంటే మనకు వేదాంత గ్రంథాల్లో చక్కగా అనేక ప్రక్రియల ద్వారా నిరూపించడం అవుతుంది. 3 శరీరాల కంటే విలక్షణమై 3 శరీరాలకు ద్రష్టి అయి ఉన్నాడు ఈ ఆత్మ. 3 శరీరాలు ఏవి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. అట్లే అవస్థాత్రయ విలక్షణమై 3 అవస్థలకు సాక్షి అయి ఉన్నాడు పరమాత్మ. అదేవిధంగా పంచకోశాలకు అతీతమై ఉన్నాడు అని ఈ జీవుని యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసి ఈ దేహాది సంఘాతము కంటే విలక్షణమయ్యి ప్రత్యేగాత్మయ్యి ఏ సాక్షి చైతన్యం ఉన్నదో ఆ సాక్షియే పరబ్రహ్మ స్వరూపము అని ఈ విధంగా అనేక ప్రక్రియల ద్వారా చెప్పడం జరుగుతుంది. సాక్షి బ్రహ్మస్వరూప యొక్క నహి భేదుకో గంధ. శ్రీ విచార సాగరంలో కూడా శ్రీ సాధు నిశ్చలదాస్ స్వామీజీ వారు చెప్తారు, సాక్షికి మరియు బ్రహ్మ చైతన్యానికి గంధము యొక్క లేశమాత్రం కూడా లేదు, భేదం యొక్క లేశమాత్రం కూడా లేదు. నహి భేదుకో గంధ అంటే భేదం యొక్క గంధం కూడా లేదు. అంటే సాక్షియే బ్రహ్మము, బ్రహ్మమే సాక్షి అని ఈ విధంగా చెప్పడం జరిగింది. అదే పద్ధతిని స్వీకరించి ఇక్కడ మనకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా స్థూల శరీరం కంటే ఆత్మ వేరుగా ఉంది అని మనకు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అని అంటూ చెప్పినాడు. ఈ స్థూల శరీరము శైశవావస్థ నుంచి మరణావస్థ పర్యంతం అనేక అవస్థలను అది పొందుతూ ఉంటుంది. అవస్థలు మారుతూ ఉంటాయి, శరీరం పరిణామాన్ని పొందుతూ ఉంటుంది. కానీ దేహి, శరీరి లేదా ఆత్మ ఏదైతే ఉందో అది మారదు. ఈ స్థూల శరీరం కంటే అది వేరుగానే ఉంది అని ఈ విధంగా చెప్పి ఇప్పుడు మరణధర్మం కలిగినటువంటి స్థూల దేహం కంటే ఆత్మ వేరని చెప్పి ఇక ఇప్పుడు సూక్ష్మ శరీరం కంటే కూడా ఆత్మ వేరుగానే ఉంది అని చెప్తున్నాడు. సూక్ష్మ శరీరం అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, ఈ 17 తత్వాల యొక్క సమూహమే సూక్ష్మ శరీరం. ఇక ఈ సూక్ష్మ శరీరంలో సుఖ దుఃఖాలు, ఆకలి దప్పులు, కామక్రోధాదులు మొదలైనటువంటి ధర్మాలన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటికీ కూడా నువ్వు సాక్షి అయ్యి భిన్నంగానే ఉన్నావు. అంటే సూక్ష్మ శరీరం నువ్వు కాదు, సూక్ష్మ శరీరం కంటే వేరుగా ఉన్నావు అని ఈ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. శ్లోకం చదవండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో నిత్యాః తాం తితిక్షస్వ భారత. భగవంతుడు అంటున్నాడు, హే భారత మరియు కౌంతేయ అని 2 సంబోధనల చేత అర్జునుడిని మందలిస్తూ ఉన్నాడు.
హే కౌంతేయ అంటే ఓ కుంతి పుత్రుడా. ఈ కౌంతేయ శబ్దము ఎందుకు చెప్పినాడంటే, కుంతీదేవి అనేకమైనటువంటి దుఃఖాలకు గురైనప్పటికీ కూడా ఆ సుఖ దుఃఖాల్లో సమస్థితిలో ఉండగలిగింది కుంతీదేవి. ఒక్కొక్కసారి భీముడు ఆవేశంలోకి వస్తే కూడా మందలించి అలా కాదు అని నివారించింది. అంటే ఆమెకు సంయమనం ఉంది, సహనం ఉంది, సమస్థితిలో ఉండేటువంటి గుణం ఆమెలో ఉందన్నమాట. సుఖదుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, శీతోష్ణాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మానాపమానాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ద్వంద్వ ధర్మాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వాటికి మనము ఉద్విగ్నులమయ్యి వివశులమయ్యి మనము వాటికి వశగతులము కాకూడదు అని చెప్పడానికి ఈ కౌంతేయ అనే శబ్దం వాడినాడు. అట్లే భారత అంటే భరత వంశోద్భవుడు కాబట్టి అర్జునుడు భారత అని కూడా చెప్తూ, ఇంతేకాకుండా భా అంటే ప్రకాశము, భాయాం రమతే ఇది భారత, జ్ఞానంలో రమించేవాడు కాబట్టి అర్జునుడు భారత అని శబ్ద ప్రయోగం చేయబడింది. ఈ విధంగా కౌంతేయాన్ని సంబోధన చేస్తూ మాత్రాస్పర్శాః తు, మాత్రాః అంటే ఇంద్రియములు అనబడతాయి. మాత్రలంటే ఇంద్రియం. మాత్రలు అంటే మనం జ్వరం వచ్చినప్పుడు వేసుకునే మాత్రలు కావు. మాత్రలంటే ఇంద్రియాలు. స్పర్శాః అంటే విషయాలు. ఇంద్రియములకు శబ్దము మొదలగు విషయములతోడగలిగేడు సంయోగములైతే అవి శరీరం ఉన్నంత వరకు అనివార్యములు. ఎందుకంటే ప్రారంధం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది, శరీరం ఉన్నంత వరకు లోకంలో వ్యవహారం చేయవలసి ఉంటుంది. మరి లోకంలో ఉన్నంత వరకు ఈ ఇంద్రియాల చేత విషయాలతో సంబంధము అది తప్పదు. మనకి ఇచ్చ ఉన్నా ఇచ్చ లేకున్నా ప్రపంచంలో తిరగాల్సిందే. అప్పుడు వాటి వల్ల ఏం కలుగుతుంది? ఇంద్రియ విషయ సంబంధం వల్ల అంటే సుఖ దుఃఖాలు కలుగుతాయి. ఇక శీతోష్ణ సుఖ దుఃఖాలు మొదలైనటువంటి ద్వంద్వ ధర్మాలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. ఇవి సుఖ దుఃఖాలను ఇస్తూ ఉంటాయి. అయితే మరి ఇవి నిరంతరము ఆ విధంగానే సుఖాన్నే ఇస్తుంటాయా లేదా దుఃఖాన్నే ఇస్తుంటాయా అంటే కాదు. ఆగమాపాయన అన్నాడు. అంటే ఇవి రాకపోకలు కలిగినటువంటి సుఖము వస్తుంది పోతుంది, దుఃఖము వస్తుంది పోతుంది. శీతము అంటే చలి వస్తుంది పోతుంది, వేసవికాలంలో ఎండ ఉష్ణత వస్తుంది పోతుంది. ఇట్లా ద్వంద్వ ధర్మాలన్నీ కూడా ఇంతే. మరియు ఎలాంటివి అంటే అనిత్యాహ అంటే ఇవి అశాశ్వతములు, ఎప్పుడూ ఉండేటివి కావు ఇవి. అందువల్ల ఓ భారత అంటే భరత కులంలో జన్మించినటువంటి ఓ అర్జున, తాన్ అంటే వాటిని తితిక్షస్వ, వీటన్నిటినీ ఎదుర్కొని సహించు అంటున్నాడు ఇక్కడ. హే కుంతి కుమారా, సుఖదుఖాల మీమాంస కొంత విను అంటాడు. ఈ సూక్ష్మ శరీరంలో సుఖ దుఃఖాలు ఉంటాయి. సుఖము దుఃఖము ఎవరికి కలుగుతుంది అంటే సూక్ష్మ శరీరంలోనే కలుగుతాయి.
సూక్ష్మ శరీరం అంటే మామూలుగా టూకీగా మనస్సు అనుకోండి. ఇక అవన్నీ ఉండని 17 తత్వాలు అవి ఇవి అని అట్లా ఉండని. మన మనస్సు అంతఃకరణ. మీకు సుఖము దుఃఖము దేనికి కలుగుతుంది? మనసుకు కలుగుతుందా, ఆత్మకు కలుగుతుందా? అది తెలియదు, ఇది తెలియదు కదా. ఈ మనస్సు బాధపడుతున్నప్పుడు కూడా అది మనకు తెలుస్తుంది కాదా. మనసు దుఃఖపడుతున్నప్పుడు కూడా అది మనకు తెలుస్తుంది కదా. అది తెలుసుకునే వానికి దుఃఖం లేదు, దుఃఖపడేది మనస్సు. కాబట్టి ఇక్కడ ఈ సుఖ దుఃఖాలలో అంటే మాత్రాస్పర్శాలు అంటే ఇంద్రియాలు విషయాలతో సంబంధం కలిగినప్పుడు ఏవైతే సుఖ దుఃఖాలు కలుగుతాయో, శీతోష్ణాదులు ఎదురైనప్పుడు ఏ సుఖ దుఃఖాలు కలుగుతాయో, ఇవన్నీ కూడా ఆగమాయపాయి ఉన్నాయి, అనిత్యములు ఉన్నాయి. అందుకని వాటిని నీవు సహించు అంటారు. ఆ సహించగలిగితేనే జ్ఞానం, లేకపోతే ఏం జ్ఞానం అలా. అయితే ఇక్కడ మాత్రాహ అన్నాడు కదా. మాత్ర అంటే మీయంతే ఆభిహి శబ్దాదయ ఇది మాత్రాహ అని నిర్వచనం. శబ్దాదయ అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి పంచ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వేటి చేతనైతే కొలత వేయబడతాయో అవి మాత్రలు. ఏవి అంటే ఇంద్రియములు కొలుస్తాయి. ఈ ఇంద్రియాలు విషయాలను కొలుస్తాయి. అంటే ఏమన్నట్టు అంటే ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది అని దాని యొక్క వస్తుస్థితిని చెప్తాయన్నమాట. వీటి చేత శబ్దాదులు కొలువబడ్డాయి కాబట్టి ఇంద్రియాలకు మాత్రలని పేరు. శబ్దాదులంటే పంచ విషయాలు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము, మీరు వినగలుగుతున్నారు కదా. ఈ వినడానికి సాధనం ఏది? చెవి కదా. ఆ చెవికి విషయం ఏది? శబ్దం. శబ్దాన్ని వింటుంది, ఇది శబ్ద విషయం. మరియు ఈ త్వగింద్రియం అంటారు చర్మం. ఈ చర్మంతో మనం కూడా కొన్ని జ్ఞానాలు కలుగుతున్నాయి. ఏమిటి? మృదు స్పర్శ, కఠిన స్పర్శ, ఉష్ణ స్పర్శ, శీత స్పర్శ మొదలైనటువంటి మనకు తెలుస్తూ ఉన్నాయి. మరి కన్ను చేత రూపాన్ని చూస్తూ ఉన్నాం. ఎదురుగా ఉన్నటువంటి వస్తువు యొక్క ఆకార వికారాలను, రంగులను చూస్తూ ఉన్నాము. అది రూప విషయం అంటారు. ఈ త్వగేంద్రియం చేత, చర్మేంద్రియం చేత తెలియబడేది స్పర్శ విషయం అంటారు. ఇక నాలుక జిహ్వేంద్రియం లేదా రసనేంద్రియం అంటారు. దీని చేత మనకు రుచులు తెలుస్తాయి. రుచులు ఎన్ని రకాలు? 6 రకాలు. షడ్ రుచులు అంటారు కదా. కట్వామ్ల, లవణ, కటు, కషాయ, తిక్త అని ఇట్లా 6 రకాలు. అంటే తీయనితనము, పుల్లనితనము, ఉప్పు ఉన్నదని అంటామా లేదా? ఇట్లా వగరు అని అంటాం. వీటినన్నిటినీ తెలుసుకుంటున్నాము రసనేంద్రియం చేత. మరి గ్రాణేంద్రియం ముక్కు, దీంతో ఏం తెలుస్తుంది మనకు? సుగంధము లేదా దుర్గంధము రెండు తెలుస్తున్నాయి మనకు. ఇక ఇవే ఈ 5 ఇంద్రియాల చేత తెలియబడేటువంటి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఈ 5 విషయాలన్నమాట. అంటే ఇక్కడ ఇది ఇట్టిది, ఇది ఇట్టిది అని తెలుసుకుంటాయి జ్ఞానేంద్రియాలు.
అందుకని ఇంద్రియాలకు కులపాత్రల వలె అవి పనిచేస్తున్నాయి కాబట్టి వాటికి మాత్రలు అన్నారు. ఇక విషయాలు కొలవబడే వస్తువులు, అందుకని వాటికి స్పర్శలు అని అన్నాడు. బయట ఉండే శబ్దాది పంచ విషయాలు. సంపూర్ణ ప్రపంచమంతా కూడా ఈ 5 విషయాలతోనే కూడుకొని ఉంది. అందుకనే దీనికి ప్రపంచం అన్నాం. పంచభూతాల యొక్క విస్తారమే ఈ ప్రపంచం. 5 భూతాల కంటే 6వ భూతం మరొకటి లేదు. సర్వత్ర పంచభూతాన్ని షష్టం కించన్ న విద్యతే అని అంటూ యోగ వాసిష్టంలో వాల్మీకి మహర్షుల వారు చెప్తారు. నువ్వు ఏ లోకం పోయినా సరే, ఇంద్రలోకంబో, భూలోకంబో, వైకుంఠంబో, కైలాసంబో, బ్రహ్మలోకంబో, ఎక్కడన్నా పో, 5 భూతాలు మాత్రమే ఉంటాయి. 6వ భూతం అంటూ లేదు. అందుకని ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క విషయము. ఆకాశభూతానికి శబ్దము, వాయుభూతానికి స్పర్శము, అగ్నిభూతానికి రూపము, జలభూతానికి రసము, పృథ్వీభూతానికి గంధము. 5 భూతాలకు 5 విషయాలు ఉన్నాయి. ఇట్లా ఇంద్రియాలు తమ గోళకాలలో ఉంటే సుఖం లేదు. ఇప్పుడు ఇంద్రియాలు బయటకు వెళ్ళలేదనుకో, వాటి గోళకాలలో మాత్రం ఉన్నాయి. అంటే ఇప్పుడు కన్ను ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అయితే మనము నేత్రేంద్రియం అంటే ఈ స్థూల కన్ను కాదండి. ఈ స్థూలంగా ఈ కన్ను ఉన్నది కదా, గోళం కదా. నేత్రేంద్రియం అంటే అది కాదు. నేత్రేంద్రియం ఉండడానికి అది స్థానం. ఈ కన్నుగుడ్డు ఉంది కదా, నేత్రేంద్రియం ఉండడానికి స్థానము. మరి నేత్రేంద్రియం ఎక్కడుంది అని అంటే మన కంటి గుడ్డు మీద ఒక తెల్లని చుక్క ఉంటుంది. కంటిగుడ్డు మీద తెల్లని చుక్క, దానిలో ఈ ఇంద్రియము ఉంటుంది. అట్లా కాబట్టి అది గోళకమైంది, దానికి ఇంద్రియానికి స్థానమైంది. ఇట్లా చర్మము స్పర్శేంద్రియానికి గోళకము. చెవి ఇదైతే ఉందో ఈ చెవి కర్ణ శుష్కులి ఆకాశం, ఇది వినుటకు సాధనమైంది. అక్కడ ఇంద్రియం ఉంటుంది, అలా శబ్దాన్ని గ్రహించేటువంటి ఇంద్రియం ఉంటుంది. శ్రవణేంద్రియం అంటారు దాన్ని. ఈ విధంగా ఆయా గోళకాల్లో ఇంద్రియాలు కనుక ఉన్నట్లయితే మనకు సుఖం లేదు, దుఃఖం లేదు. కానీ అవి విషయాలతో చేరినప్పుడే, అంటే ఇంద్రియ విషయ సంయోగమైనప్పుడే సుఖానికి కానీ దుఃఖానికి కానీ కారణమైతే. ఇది మనందరికీ అనుభవం ఉంది. కళ్ళు మూసుకున్నామనుకో, ఎదురుగా పాము వచ్చిందనుకో, ఎదురుగా పాము వచ్చింది, మనం కళ్ళు మూసుకొని ఉన్నాము లేదా నిద్రపోయి ఉన్నాము, అప్పుడు నీకు దుఃఖం కలుగుతుందా? పాము నీ పక్కనే ఉంది, దుఃఖం కలుగుతుందా? అయ్యో పాము పాము అని భయపడతావా? ఈ నేత్రేంద్రియము ఆ పాము అనేటువంటి విషయంతో సంబంధం కాలే, కళ్ళు మూసుకున్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు మెలకువ వచ్చి చూసేసరికి ఎదురుగా పాము కనపడింది, అంటే నేత్రేంద్రియము ఆ పాము అనే విషయంతో సంయోగమైంది. అప్పుడు దుఃఖం కలుగుతుంది. అమ్మో పాము 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 అని అంటాం. అంటే ఇంద్రియాలు వాటి గోళకాల్లో ఉన్నంత మాత్రం చేత సుఖం లేదు, దుఃఖం లేదు. ఎప్పుడైతే విషయాలతో సంబంధం అయితాయో అప్పుడు సుఖ దుఃఖాలు కలుగుతాయి. ఇక్కడ ఇంకొక అవచ్ఛేదకం కూడా ఉంది. ఇప్పుడు ఒక ఆయన అలా కూర్చున్నాడు, కళ్ళు తెరిచున్నాయి, కానీ మనసు అన్యత్ర ఉంది. కళ్ళు తెరిచే ఉన్నాయి, కూర్చున్నాడు,
వచ్చేవారు పోయేవారితో ఈ ఇంద్రియం సంబంధం కూడా అవుతుంది. కానీ మనసు అన్యత్ర ఉన్నందువలన ఆ జ్ఞానం కాదు. ఒక ఆయన ఇట్లా పోయినాడు, ఈయన పరధ్యానంలో ఉన్నాడు. ఆ తర్వాత మరొక ఆయన వచ్చి పలానాకి తెల్లంగి ఇట్లా పలానా వాడు ఇట్లా పోయిండా అంటే నాకు ఎరగలేదంటాడు. కానీ కళ్ళు చూసినాయి, కళ్ళు ఆ వ్యక్తితో సంబంధం అయింది, కానీ మనసు లేదు అక్కడ. ఇంద్రియంతో మనసు కూడా సంబంధం ఉండాలి. అందుకని కేవలము ఇంద్రియంతో విషయం యొక్క సంబంధమే సుఖదుఖాలకు కారణం కాదు, మనసు కూడా ఆ ఇంద్రియంతో సంబద్ధమై ఉండాలి. అప్పుడే సుఖదుఖాలు కలుగుతాయి. బజార్లో నిన్నొకడు తిడుతున్నాడు అనుకో, నువ్వు బజారు పోయినావు. ఉంటారు కదా కొంతమంది అకారణ శత్రువులు ఉంటారు. కొంతమంది అకారణ శత్రువులు అంటే ఇప్పుడు చెరువులో చేపలు ఉంటాయి కదా, ఆ చేపలను బెస్తవాళ్ళు పట్టి చంపుతారు. ఇప్పుడు ఆ చేపలకు బెస్తవాడు శత్రువు అయిందా లేదా? శత్రువు అయిందా లేదా? వాటి ప్రాణాలు తీసిండి కదా, శత్రువు అయిందా లేదా? మరి ఆ చేపలకు వీనికి ఏమైనా వైరం ఉందా? అకారణ శత్రువు వాడు. పాపం ఆ చేపలకు వీనికి ఏం సంబంధమే లేదు. వీనికి ఆ చేపలు ఏమైనా ద్రోహం చేసినాయా? చేయలే, కానీ వాటిని చంపిండా లేదా? మరి ఇప్పుడు వీడికి ఏమనాలి? అకారణ శత్రువు వీడు, ఈ బెస్తవాడు. అడవుల్లో పక్షులు అవి స్వతంత్రంగా మంచిగా ఎగురుతూ వాటి జీవనం అవి గడుపుకుంటూ ఉంటాయి. కానీ వేటగాడు పోయి వాటిని చంపుతాడు. ఆ పక్షి వీనికి ఏమైనా ద్రోహం చేసిందా? చేయలేదు కదా, పుట్టిగా చంపిండా లేదా? ఇప్పుడు ఆ పక్షికి ఇప్పుడు వీడు ఏమయ్యాడు? అకారణ శత్రువు అయింది. అంటే ఏం కారణం లేదు. అట్లాంటి వాళ్ళు ఈ లోకంలో మనకు కూడా కొంతమంది ఉంటారు అకారణ శత్రువులు. మన బతుకు మనం బతుకుతూ ఉంటాం. అయినా కానీ ఊరికే మన మీద శత్రుత్వం పూనుతారు, కొంతమంది ద్వేషం పూనుతారు మన మీద ఉట్టిగానే. అయితే నువ్వు బజారుకు ఏదో కూరగాయలు కొనడానికో ఎందుకో పోయినావు. నిన్ను చూసింది ఒక ఆమె, చూసి అగో వస్తుంది చూడు, దాని ముఖం మండ అని అది తిడుతూ ఉంది అది కదా. అయితే ఆ తిట్లు నీ చెవిలో పడనంత వరకు నీకు కోపం రాదు, సుఖం లేదు, దుఃఖం లేదు. కానీ ఎప్పుడైతే ఆ తిట్లు నీ చెవిలో పడతాయో అప్పుడు ఇక చూడు ఏమంటున్నావు నాతో, నన్ను గురించి నువ్వు అని పోతాం మనం కదా. అంటే చూడు, అప్పుడు నీకు కోపం వచ్చింది లేదా దుఃఖం కలిగింది. ఎప్పుడు కలిగింది? ఆ శబ్దము నీ శ్రవణేంద్రియంతో సంయోగమైనప్పుడు. చూసారా? అట్లే ప్రతి ఇంద్రియం కూడా అంతే. ఆ విషయంతో సంబంధమైనప్పుడే ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి సుఖము దుఃఖము కలుగుతుంది. ఇంద్రియ విషయ సంయోగం శీతోష్ణాల వలె అనియతంగా సుఖదుఖాలను కలిగిస్తుంది. చూడు, ఇంద్రియము మరియు విషయం యొక్క సంబంధము ఏదైతే ఉందో అది సుఖమో దుఃఖమో ఇస్తుంది, కానీ ఎల్లప్పుడూ ఇవ్వదు అలా. శీతోష్ణాదుల వలె అంటాడు. ఇప్పుడు శీతాకాలంలో చలి బాగా వేస్తుంది, అప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. అదే శీతము వేసవి కాలంలో సుఖాన్ని ఇస్తుంది మనకు కదా. ఎంత చల్లగా ఉన్నది అంటాం కదా. ఏసీ పెట్టినరు, ఎంత చల్లగా ఉన్నది అనిపిస్తుంది. అది వచ్చే దగ్గర ఇట్లా. అంటే ఏ విషయం కూడా ఎప్పటికీ సుఖాన్ని ఇవ్వదు, ఎప్పటికీ
దుఃఖాన్ని ఇవ్వదు. ఉష్ణం ఉన్నది, ఎండాకాలంలో బాగా దుఃఖాన్ని ఇస్తుంది. అదే చలికాలంలో ఆ ఉష్ణత మనకు సుఖాన్ని ఇస్తుంది. ఎండకు పోయి మంచిగా కూకుంటాం, ఎండ మంచిగా తాకాలి కదా, అప్పుడు మంచిగా సుఖం అనిపిస్తుంది. ఇట్లా ఏ వస్తువు కూడా అంతే. ఒకనికి సుఖదాయకమైనటువంటి వస్తువు మరొకనికి దుఃఖదాయకమవుతుంది. ఒకనికి సుఖాన్ని ఇస్తున్నటువంటి వస్తువు, అదే వస్తువు ఇంకొకనికి దుఃఖాన్ని ఇస్తుంది. పాముల వాడు ఉన్నాడు అనుకో, పామును పట్టుకుంటాడు, చేతులతో ఆడిస్తాడు, వాడు ఏదో జీవితం గడుపుకుంటూ ఉంటాడు. అదే పాము నువ్వు పట్టుకుంటావా? అమ్మో, వాడు నీకు చేతిలో ఇయ్యబోయింది అనుకో, వాడు పాములో ఆడుతూ అమ్మ ఇది పట్టుకో అన్నాడు అనుకో, నేను పట్టుకో కదా. ఎందుకు? దుఃఖం అనిపించింది. తీపి పదార్థాలు ఉన్నాయనుకోండి, అవి షుగర్ లేనివానికైతే సుఖాన్ని ఇస్తాయి, షుగర్ ఉన్నవానికైతే దుఃఖాన్ని ఇస్తాయి. పదార్థం ఒకటే కదా, వానికి సుఖాన్ని ఇచ్చింది, వీనికి దుఃఖాన్ని ఇచ్చింది. అదే పదార్థము ఎవడైతే మొదలు సుఖాన్ని అనుభవించిండో వానికే కొంతకాలానికి అదే వానికి దుఃఖాన్ని ఇస్తుంది. మళ్ళా షుగర్ రాకముందుకు తీపి బాగానే తిన్నావు, షుగర్ వచ్చినాక అదే తీపి నీకు దుఃఖానికి కారణమైంది, నీకే. చూసినావా? ఇట్లా ఉంటాయి. ఈరోజు సుఖకరం అనుకున్నది అదే వస్తువు కాలాంతరంలో వానికే దుఃఖాన్ని కలిగిస్తుంది. ఏ వస్తువు, ఏ సన్నివేశము సర్వకాలం సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ నియమంగా ఇవ్వదు. శీతోష్ణాల వల్ల కలిగే సుఖదుఖాల వల్లే మాత్రాస్పర్శల వల్ల కలిగే సుఖదుఖాలు అనియతాలు. శీతోష్ణాదులు ఏ విధంగా అనియత సుఖదుఖ హేతువులు ఉన్నాయో, అంటే ఎల్లప్పుడూ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇవ్వవు. ఒక పారు ఇస్తాయి, మరొక పారు ఇవ్వవు. అట్లా అదేవిధంగా ఈ మాత్రాస్పర్శల వల్ల కలిగేటువంటి సుఖదుఖాలు కూడా అంతే. నియమితమైనటువంటి సుఖదుఖాలు కావు, ఎల్లప్పుడూ ఉండేటివి కావు. అయితే మనము బ్రతికున్నంత వరకైతే ప్రపంచంలో ఉండి తీరాలి. ప్రపంచాన్ని విడిచిపెట్టి ఎక్కడైనా పోయేది ఉన్నదా? లేకపోతే మీదికే పోవాలి కదా. ప్రపంచాన్ని విడిచిపెట్టి ఎక్కడ పోతావు కదా. మరి ఎంతవరకు మనం ప్రపంచంలో ఉంటామో అంతవరకు విషయాలతో సంబంధం తప్పది. జీవించి ఉన్నంత వరకు మనకు ఇంద్రియాలు ఉంటాయి, ప్రారంధం ఉన్నంత వరకు సుఖదుఖాలు తప్పవు. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే వాటిని తట్టుకునేటువంటి ఉపాయాన్ని వెతుక్కోవాలి, అంతేగాని వాటిని మనం నివృత్తి చేసుకోలేము కదా. ప్రపంచాన్ని నాశనం చేయగలవా? చేయలేవు కదా. విషయాలను నాశనం చేయగలవా? చేయలేవు. మరి అవి సుఖాన్ని దుఃఖాన్ని ఇవ్వక ఊగుంటాయా? ప్రతి సంవత్సరం వేసవికాలం వస్తుందే కదా. అవి వచ్చినప్పుడు ఆ వేసవికి తట్టుకోలేక మనం ఆహు ఊహు అంటామా లేదా? అది తప్పుతుందా? సచ్చేంత వరకు తప్పదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఉపాయం వెతకాలి. ఇప్పుడు బయట పోతున్నాము ఎండపూట, అప్పుడు ఏం చేయాలి? ఒక గొడుగు పట్టుకోవాలి, ఉపాయం పట్టుకోవాలంతే. చలికాలం వచ్చింది, బాగా చలి వేస్తుంది, అప్పుడు ఉలెన్ కోట్ వేసుకోవాలి. ఉపాయాన్ని పట్టుకోవాలి కానీ వాటిని నివృత్తి చేసుకోవడానికి ఎవరి తరం కూడా కాదు. ప్రారంభం ఉన్నంత వరకు అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సముద్రంలో అలలు ఉడిగినాకనే నేను స్నానం చేస్తా అంటే అవి ఎప్పుడు తక్కువైతే చెప్పు? సముద్రంలో అలలు ఆగిన తర్వాత నేను స్నానం చేస్తా అంటే ఆగుతాయా? సముద్రంలో అలలు నిరంతరం వస్తూనే ఉంటాయి, అంతేనా లేదా?
అందువల్ల ప్రపంచంలో ఎండ లేకుండా చేయడము నీ తరం కాదు, చలి లేకుండా చేయడం నీ తరం కాదు. అందుకని మంచి గొడుగు ధరించి ఎండ దెబ్బ నీపై పడకుండా చూసుకో. ఇది ఉపాయం. భూమిపై ముళ్ళే ఉండరాదు అని హఠం చేస్తే ముళ్ళు లేకుండా పోతాయా? భూమి మీద ముళ్ళే లేకుండా పోతాయా? ఉంటాయి. కాకపోతే నువ్వు చెప్పులు తొడుక్కో, అలా పాదరక్షలు ధరించు. ఆ ముళ్ళతో నీకేమీ బెడద ఉండదు ఇప్పుడు కదా. ఇప్పుడు చెప్పులు తొడుక్కున్నా కానీ ముళ్ళు ఎరుగుతున్నాయి కదా. పూర్వకాలంలో అట్లా కాదు, తోలు చెప్పులు, అవి ఇనుము కంటే కూడా గట్టిగా ఎండాకాలం వస్తే ఇంత దొడ్డు ముళ్ళే అది కటక్కన ఇరిగి పోవాలి కానీ అది మీదికి రాదు. కానీ ఇప్పుడు చెప్పులకి వెళ్ళి మీదికి వచ్చి గుచ్చుకుంటున్నాయి కాళ్ళకు. ఏంటి అన్నీ ఉట్టి రబ్బర్ చెప్పులు కదా, ఏం పనికిరాని కదా. అందుకని ఓ భర్తకుల భూషణ తాన్ తితిక్షస్వ. అందుకని వాటిని ఏం చేయాలి నువ్వు? ఈ శీతోష్ణాలు కానీ సుఖ దుఃఖాలు కానీ వచ్చినప్పుడు ఏం చేయాలి? తితిక్షస్వ. ఇది మంత్రం, ఇది మహామంత్రం అండి. మీకు గురువులు ఇచ్చిన మంత్రాలు అవి ఏం పనిచేస్తాయో లేదో కానీ ఈ మంత్రం మాత్రం పక్కా పనిచేస్తుంది. ఇది తప్పకుండా, నో డౌట్ ఎట్ ఆల్. ఏమిటి? తితిక్షస్వ, ఓర్చుకో అంతే. ఏదో ఉపాయాన్ని నువ్వు అవలంబించి ఆ సుఖ దుఃఖాలు కలిగినప్పుడు, శీతోష్ణాలు ఎదురైనప్పుడు ఓర్చుకోవాలి అంతే. అయితే ఆ సహనం అనేటువంటి బలం లేకపోతే ఇక మనం గడియారం ముళ్ళులాగా ఇటు అటు ఇటు అటు అల్లాడిపోవాల్సిందే. ఆ సహనం అనేటువంటి బలం ఉన్నదనుకో, మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఏం కాదు. గురునాపి విచాల్యతే కదా. హిమాలయ పర్వతం లాంటి దుఃఖం వచ్చి మీద విరిగిపడినా కానీ చలించడు. ఆ సహనం అనేటువంటి బలం కనుక ఉన్నట్లయితే. సరే అర్జున, సహనమేమో కావాలి కానీ అది పశు సహనం కారాదు. ఇంకొకరి మనకు సావధానం చేస్తూ ఉన్నాడు. సహనం ఉండాలి కానీ పశు సహనం ఉండొద్దు అంటాడు. అంటే ఏంది స్వామీజీ? అంటే ఇప్పుడు బండికి ఎద్దును కట్టి పని చేయించుకుంటాడు వ్యవసాయదారుడు. దానికి ఆకలి అయినప్పుడు నాకు ఆకలి అవుతుందని చెప్తుందా? దప్పిక అయినప్పుడు నాకు నీళ్లు కావాలని చెప్తుందా? అయినా కానీ అది ఓర్చుకుంటుందా లేదా? ఓర్చుకుంటుంది. అయితే ఈ సహనం ఏదైతే ఉంది, ఇది బాహ్యంగా సహనం ఉంది కానీ లోన మాత్రం దుఃఖం ఉంది. ఈ దుర్మార్గుడు నన్ను ఎప్పుడు విడిచిపెడతాడో అని కదా. అట్లాంటి సహనం మనకు ఉండొద్దు, వివేకయుక్తమైనటువంటి సహనం ఉండాలి అంటాడు. బజార్లో ఎన్నో కుక్కలు ఉంటాయి. చలికి, వానకు, ఎండకు అవి ఓర్చుకుంటాయి. సహనం ఉంది కానీ లోన దుఃఖం ఉంది వాటికి. అట్లాంటి సహనం మనకు పనికిరాదు. దరిద్ర భిక్షువుడు చాలని గుడ్డతో, దొరకని ఆహారంతో, శీతము, వాతము, ఆతపము అనేటువంటి ఏదైతే ప్రతి సంవత్సరం చలికాలం, ఎండాకాలం, వానకాలం వస్తూ ఉంటాయి. కానీ ఎన్నో రోడ్ల మీద చిన్నగా ఇట్లా ఏదో ఆ ప్లాస్టిక్తో గుడిసె వేసుకుంటారు, అందులో ఉంటారు. ఒకవాడైతే ఆయనతో కూడా వేసుకోడు, చెట్టు మూలకు ఎన్నో పడుకుంటాడు, పోతాడు. లేదా ఏమన్నా ఎవరు అరుగు మీద ఏమన్నా పంటాడు, లేచిపోతాడు. వాడు ఇప్పుడు సహనం చేసుకుంటాడా లేదా? కానీ అది పశు సహనం అంటారు. అయితే బయట శాంతి అంటే ఓర్పు ఉన్నా కానీ లోపల శాంతి లేదు అంటాడు. బయట శాంతితో పాటు లోపల కూడా శాంతి
ఉండాలి. అంటే వివేకంతో కూడినటువంటి సహనం మనకు ఉండాలి. మరి ఆ వివేకం ఏమిటి అనంటే చెప్తున్నాడు అదే శ్లోకంలో, ఆగమాపాయనో నిత్యాహ అని. మరి ఆ వివేకం ఏమిటి అంటే ఈ సుఖం కానీ, దుఃఖం కానీ, శీతం కానీ, ఉష్ణం కానీ, మానం కానీ, అపమానం కానీ, లాభం కానీ, నష్టం కానీ, ఇవన్నీ కూడా ద్వంద్వ ధర్మాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమాపాయి ఉన్నాయి, మరి అనిత్యాలు ఉన్నాయి. వచ్చిందంటే అలాగే ఉంటుందా? పోతుంది. ఇగో ఇది మంత్రం అన్నమాట. ఆగమాపాయనో నిత్యాహ. ఇగో ఈ వివేకం కనుక మనకు మనసులో దృఢపడిందంటే ఇక ఏ సుఖ దుఃఖాలు లాభ నష్టాలు కలిగినా కానీ మనకు దుఃఖం అనిపించదు. ఈ వివేకం ఉన్నది కాబట్టి వీటి కొరకు నేనెందుకు వ్యత చెందాలి అనేటువంటి వివేకంతో తితిక్షను అవలంబించాలి. ఈ అనిత్యమైనటువంటి వస్తువులతో నేను తారుమారు కాకూడదు, నేను బాధపడకూడదు అంటాడు. ఇవి పట్టుమని కలకాలం కాపురం చేయవు కదా మనతోని, అలా వస్తాయి పోతాయి అంతే. వీటి కోసం నా స్వభావాన్ని నేనెందుకు కోల్పోవాలి అంటాడు. ఎందుకంటే సుఖ దుఃఖాలతో సంబంధమే వాస్తవంగా ఆత్మకు లేదు. అలాంటప్పుడు వాటితో నాకేం సంబంధం? ఆ సుఖ దుఃఖాలు అంతఃకరణ ధర్మాలు. శోక హర్ష భయ క్రోధ లోభ మోహ స్పృహాదయ అహంకారస్య దృశ్యంతే జన్మ మృత్యుశ్చ నాత్మనః అనంటూ భాగవత శ్లోకం చెప్తుంది. 11వ స్కందంలో 28వ అధ్యాయము 15వ శ్లోకం. శోకము కానీ, హర్షము కానీ, లోభము కానీ, మోహము కానీ, కామము కానీ, క్రోధము కానీ, ఇవన్నీ కూడా ఎవరి ధర్మాలు అంటే మనస్సు ధర్మాలు. ఇవన్నీ శృతి ప్రమాణం కూడా చెప్తుంది. బృహదారణ్యక ఉపనిషత్తు కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి దీహి భీహి హ్రీహి ఇత్యేతత్ సర్వం మన ఏవ అని అంటుంది. కామము, క్రోధము, లోభము, మోహము, సుఖము, దుఃఖము, సంశయము, నిశ్చయము, ఇవన్నీ కూడా మనోధర్మాలే, ఆత్మధర్మాలు కావు. మరి ఎప్పుడైతే ఇవి మన ధర్మాలే కావో, ధర్మం అంటే ఎట్లా ఉంటుందని అంటే, ఇప్పుడు అగ్ని ఉంది, అగ్నికి ఉష్ణత ధర్మం ఉంటుంది. అంటే అగ్ని ఉన్నంత వరకు అగ్నితో ఆ ఉష్ణత్వం అనేది ధర్మం ఉంటుంది. జలానికి శీతలత అనేటువంటి ధర్మం ఉంది. అంటే జలం ఉన్నంత వరకు శీతలత ధర్మం దాంతో ఉంటుంది. అట్లా సుఖ దుఃఖాలు మన ధర్మాలు అయితే మరి మనతో ఎల్లప్పుడూ ఉండాలి కదా. సుఖ దుఃఖాలు ఉంటాయా? మరి గాఢ నిద్రలో పోయినప్పుడు లేదా ధ్యానంలో సమాధిలో ఉన్నప్పుడు ఈ సుఖ దుఃఖాలు ఉన్నాయా? అప్పుడు నువ్వు ఉన్నవా లేదా? మరి ఒకవేళ సుఖ దుఃఖాలు నీ ధర్మమే అయితే అక్కడ కూడా ఉండాలి కదా. అగ్నికి ఉష్ణ ధర్మం వలె, జలానికి శీతలత ధర్మం వలె, ఆత్మకు ఈ సుఖ దుఃఖాలు స్వతహాగా దాని ధర్మాలే అయితే మరి సుషుప్తిలో ఉండాలి, మూర్ఛలో ఉండాలి, సమాధిలో ఉండాలి. ఉంటున్నాయా? లేవు. ఆత్మ ఉంది, ఆత్మ అయితే ఉంది కానీ సుఖ దుఃఖాలు లేవు. కానీ ఎక్కడైతే మనసు ఉంటుందో, జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో మనసు ఉంది, అక్కడ సుఖ దుఃఖాలు కలుగుతాయి. ఇప్పుడు ఈ జాగ్రత్తలో మనం మెలకువగా ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు అయితే కలుగుతాయి, మనందరికీ అనుభవం ఉంది. అట్లా స్వప్నంలో కూడా సుఖ దుఃఖాలను అనుభవిస్తావా లేదా? నువ్వు కళలో సుఖ దుఃఖాలు కలుగుతాయా లేదా? మీరు పడుకున్నావు, ఆ కళలోనే ఎక్కడో అరణ్యాలకి లోపలికి పోయినావు. పోతే ఒక పులి వెంటబడింది అనుకో, అక్కడ నీకు దుఃఖం కలిగి అమ్మో 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 అని కేకలేసి అది వచ్చి మీద పడేసరికి లేస్తావు ఒకటేసరి.
కదా, పక్కన ఉన్నోళ్ళు నీతో పాటు పక్కన ఉన్నోళ్ళు వేస్తారు, ఏమరా గట్ల కేక పెట్టి నువ్వు ఏమైందిరా, ఏం కనపడిందిరా నీకు అని అంటారు వాళ్ళు. చూసారా, ఇప్పుడు స్వప్నంలో నీకు దుఃఖం కలిగిందా లేదా? కలిగింది. అంటే మనస్సు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుఃఖం తప్పకుండా ఉంటుంది. కానీ మనసు లేని చోట సుషుప్తిలో దుఃఖం లేదు. అంటే మనసు ఉంటే దుఃఖం ఉంటుంది, మనసు లేకపోతే దుఃఖం లేదు అని అంటే ఈ సుఖ దుఃఖాలు ఎవరి? మనస్సు ధర్మాలే, ఆత్మధర్మాలు కావు. బాగా విచారం చేయండి. ఇక ఇది వివేకం, ఇది ఉపాయం అన్నమాట. ఈ విధంగా వివేకాన్ని మనం జాగృతి చేసుకొని ఆ సుఖ దుఃఖాలను సహనం చేసుకోవాలి. ఇది ధర్మరాజు తమ్ములతో తల్లితో అడవుల పాలై ఇడుముల పాలై ఉన్న ఒకప్పుడు వారి యోగక్షేమాలను పరామర్శించే కోసం శ్రీకృష్ణ పరమాత్మ వారి కడకు వెళ్ళాడు. వారికి సాంత్వన అంటే ఓదార్పు వాక్యాలు చెప్పి, అయ్యా సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మీకు ఈ 12 ఏళ్ళు ఇది, మరి 1 సంవత్సరము అజ్ఞాతవాసం, 13 సంవత్సరాలు మీరు తప్పకుండా వనవాసం చేయండి. సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పూర్వము నల మహారాజుకు దుఃఖం రాలేదా? శ్రీరామచంద్రునికి దుఃఖం రాలేదా? హరిశ్చంద్ర మహారాజుకు దుఃఖం రాలేదా? మరి మనకు కూడా గట్లే ప్రారంభానుసారంగా వస్తాయి, కాబట్టి మీరు బాధపడకండి అని అందరికీ ఓదార్చి నచ్చజెప్పి ఇక పోతూ ఉన్నాడు. పోతూ ఉన్నప్పుడు అప్పుడు ధర్మరాజు అంటాడు, హే కృష్ణ, నువ్వు పోతున్నావు కానీ ఈ సుఖ దుఃఖ రూప ద్వంద్వ పరిస్థితులలో నా ధర్మాన్ని నేను వదలకుండా నిలిచి ఉండాలి అని అంటే నాకు ఏదైనా ఒక మంత్రం చెప్పు అన్నాడు. ఒక మంత్రం చెప్పు. మా దగ్గర కూడా వస్తారు, ఏదైనా దుఃఖం కలిగినప్పుడు ఏమైనా మంత్రం ఉంటే చెప్పు కదా. ఆ దుఃఖం పోయేటట్టుగా అడుగుతారు. ఏం చెప్పాలి కదా? నీ మనసు లోపల నుంచి ఏ ఏ కోరికలు ఉన్నాయో అవి తీసేయరా అని మేము చెప్తాం. గంతనే గదే మంత్రం కదా. మనకి దుఃఖం ఎందుకు కలుగుతుంది? వాడు ఏదో లోన పెట్టుకున్నాడు, అది ప్రాప్తం అయితే లేదు, మనకి దుఃఖం కలిగింది. ఏదైనా ఉపాయం కావాలని వాడు వచ్చాడు, మేమేమో పూర్తిగా కూకటేర్ల కానించే తీసేసినాము, మనకి కోరికలే లేకుండా. ఇట్లా అయితే ధర్మరాజు ఒక మంత్రం చెప్పు అని అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిట్టు మీద రాసినాడు. చిట్టు మీద రాసి ఆ కాగితాన్ని మలిచి, ఇగో నీకు భరింపరాని దుఃఖం కలిగినప్పుడు మాత్రమే ఇప్పాలి, ఈ మంత్రం చదవాలి, అది 108 సార్లు జపం చేయాలి అని చెప్పి ఆ కాగితం ఇచ్చి పోయినాడు. ఇక కృష్ణుని మీద అకుంఠితమైన విశ్వాసం గలవాడు కాబట్టి ధర్మరాజు దాన్ని మంచిగా జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఒకసారి అకస్మాత్తుగా అతనికి ఎనలేని దుఃఖం కలిగింది. అతనికి భరించరాని దుఃఖం, తాళలేకపోతున్నాడు. అయ్యో ఏం చేయాలి, ఇంత దుఃఖం వచ్చింది కదా అని బాధపడుతూ ఉంటే అప్పుడు వెంటనే స్మృతికి వచ్చింది భగవంతుడు ఇచ్చిపోయిన మంత్రం. ఓ భగవంతుడు ఇచ్చాడు కదా అని అప్పుడు ఆ చిట్టి తీసాడు. తీసి చదివితే అది 6 అక్షరాలు కలిగినటువంటి మంత్రం, షడక్షరీ మంత్రం. ఏం మంత్రం? ఇలాగే ఉండదు, ఇదే మంత్రం కదా. ఇలాగే ఉండదు, ఇది మంత్రం. మీకేం తెలిసింది? మీకేం తెలిసింది అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఇట్లే ఉండదు, ఎప్పటికీ పోతుంది. అందుకని మీరు కూడా జపం చేయరు దుఃఖం వచ్చినప్పుడు. ఇలాగే ఉండదు, ఇలాగే ఉండదు, ఇలాగే ఉండదు, ఇలాగే ఉండదు.
108 సార్లు జపం చేయండి, అది పోతుంది నిజంగా. ఇది ఇట్లా అంటే ఏమిటి తాత్పర్యం ఏంటంటే సుఖము కానీ దుఃఖం కానీ ఎప్పుడూ ఉండేటి కావు. ఆగమాపాయనో నిత్యాహ కదా, అంటే ఇవి ఎల్లప్పుడూ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ స్థిరంగా ఉండేటివి కావు. సాధారణ మానవులు సుఖాన్ని మిత్రునిగా దుఃఖాన్ని శత్రువుగా తలపోస్తారు, కానీ సాధకుడు ప్రప్రథమ దశలో దుఃఖాన్ని మిత్రుడిగా భావించాలి. మనం సాధారణంగా దుఃఖం వచ్చినప్పుడు శత్రువులాగా అనుకుంటాం, సుఖం వస్తే మనకు మిత్రునిలాగా అనుకుంటాం, ఓ భలే భలే అనుకుంటాం. కానీ అట్లా కాదు. సాధకుడు ఎలా ఉండాలంటే దుఃఖం వచ్చినప్పుడే నాకు మిత్రుడు ఎదురయ్యండు అని అనుకోవాలి, మిత్రుడు ఎదురయ్యండు అనుకోవాలి. దుఃఖం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు శత్రువు ఎదురయ్యండి అనుకోవాలి. అనుకుంటారా? అట్లా అనుకోరు. సుఖం వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది అది. ఎందుకంటే సుఖం వచ్చిందనుకో అది కాస్త మన పూర్వపుణ్యం ఏదైతే ఉందో అది కాస్త సమాప్తం చేసుకొని ఆ సుఖం ఇచ్చి అది వెళ్ళిపోతుంది, మన పుణ్యాన్ని పొడగొట్టి పోతుంది అది. కానీ దుఃఖం ఏం చేస్తుంది అంటే అన్ని పరిస్థితుల్లో జాగ్రత్త జాగ్రత్త అని మనకు ధైర్యాన్ని పురికొల్పుతుంది దుఃఖం. అందుకని దుఃఖమే ఎప్పటికీ రావాలి కదా. కుంతీదేవి దుఃఖాన్ని కోరిందా లేదా? ఎప్పటికీ దుఃఖాలే కావాలి అని కోరింది. అట్లా మనం కూడా దుఃఖాలే రావాలని కోరాలి. ఏం మారాదు, ఎక్కడి నుంచో వచ్చి మాకు గట్లా చెప్తావు, మాకు సుఖం కావాలని మేము మీ దగ్గరికి వచ్చే నువ్వేం దుఃఖం కావాలని కోరుకోని అని నువ్వు చెప్తున్నావు కదా అని అనకూర్రి. ఇది సత్యం ఉన్నది. ఎందుకంటే దుఃఖాలు ఉన్నప్పుడే భగవంతుని స్మరిస్తాం మనం కదా, అప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. దుఃఖాలు లేవనుకో అన్ని సుఖాలే సుఖాలు అనుకో భగవంతుని మర్చిపోతారు, అయిపోయారు. మీరు ఇప్పుడు మోక్షానికి దూరం అవుతారా దగ్గర అవుతారా చెప్పండి? సుఖాలు వస్తే సుఖాలు వచ్చినాయి అనుకో అప్పుడు మోక్షానికి దూరం అవుతారా దగ్గర అవుతారా? దూరమే అయిపోతారు, ఎందుకంటే భగవంతునే మర్చిపోతారు మీరు. ఇక మోక్షం ఎక్కడిది? అట్లా దుఃఖము హెచ్చరిక కలిగిస్తుంది, పాపాన్ని తరిగిస్తుంది. ఆ దుఃఖం చేత మన పాపము తరిగిపోతుంది. ఆ దుఃఖం మనకు భోగాన్ని ఇస్తూ ఉండగా మనం చేసుకున్నటువంటి పాపం అది కాస్త క్షీణించిపోతూ ఉంటుంది అన్నమాట. అట్లా భక్తుని దృష్టిలో సుఖదుఖాలు భగవంతుని ప్రసాదాలు. సాధకుడైతే దుఃఖాన్ని మిత్రునిగా భావించాలి, సుఖాన్ని శత్రువుగా భావించాలి. కానీ భక్తుడైతేనో సుఖము కానీ దుఃఖము కానీ ఇది భగవంతుడు ఇచ్చిన ప్రసాదమే అనుకుంటాడు. భగవంతుని ఇచ్చ ఇట్లా ఉన్నది, మాకు ఈ విధంగా ప్రాప్తం కావాలని భగవంతుడు ఇచ్చినాడు సుఖము దుఃఖము. ఇది భగవంతుని యొక్క ప్రసాదమే. మనం ఏ విధంగా ఆడ దేవానంద స్వామికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాద రూపంలో ఆ పంతులు మనకు ఇస్తే చేతిలో తీసుకొని కళ్ళకు అద్దుకొని కదా తీసుకుంటామా లేదా? అట్లా ఈ సుఖ దుఃఖాలు కూడా భగవంతుని ప్రసాదం అనుకొని తీసుకోండి. ఎట్లా అయిందా? సరే, ఇక తర్వాత శ్లోకం నుంచి రేపటి నుంచి తెలుసుకున్నాం. ఈ శ్లోకం వ్యాఖ్యానం వీటికి ఉపసంహారం చేస్తాం.